తో మాట్లాడించి చేశారు. ఈనాడు జరుగుతున్న అంశాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వైరల్ అవుతూ ఉండడాన్ని నిజంగా ఏం చేస్తున్నారు? భగవంతుడిని తీసుకొచ్చి ప్రతిరోజు రాజకీయ అంశాలు ఎందుకు పెడుతున్నారు? ఇదే మగధా న్యూస్ నుంచి, మగధా న్యూస్ ప్రారంభంలోనే నేను చెప్పాను, భగవంతుడికి సంబంధించిన వార్తలే, ఆయన కైంకర్యాలు, ఆయన పూజలు, ఆయన దగ్గర చూడడానికి వచ్చిన భక్తులు లేదంటే ప్రముఖులు, వారికి సంబంధించిన వార్తలు, ప్రతిరోజు ఇలాంటి అంశాలు, లేదంటే అక్కడ ఏమైనా భక్తులకు ఇబ్బంది కలుగుతుందా దానికి సూచనలు, అక్కడ తీసుకోబోతున్న ఏర్పాట్లు, అలాగే ఉండే ఆదాయం, స్వామివారి ప్రత్యేకతలు, స్వామివారి విశిష్టతలు, వీటి గురించి మాట్లాడుకోవాలి. ఎస్వీబీసీ లాంటి ఛానల్ కూడా అందుకే ఉంది. ఎస్వీబీసీకి మాత్రమే అది పరిమితం కాదు, ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి. కానీ ఇది కాస్త స్వామివారికి జరిగిన అపచారాలు, స్వామివారికి పెట్టిన కెమికల్స్, స్వామివారికి జరుగుతున్న ఇది అంటూ కూడా దాదాపుగా ఇన్ని నెలలు కాదు కొన్నేళ్లుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు మాత్రం చాలా మందిని భయంకరంగా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. సరే, ఇదిలా ఉంటే రోజా గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇది, కానీ అసలు మాట్లాడిన వీడియో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఒక రకంగా విచ్చలవిడిగా ఎవరు మాట్లాడినా సరే, అది కూటమిలోని వారు మాట్లాడినా, లేదంటే బయట మాలాంటి జర్నలిస్టులు మాట్లాడినా, లేదంటే ఇంకెవరు మాట్లాడినా సరే, ఆ వీడియోలు కావాలని ఒక ముక్క కట్ చేసి ఆ ముక్కల్ని మాత్రమే ప్రచారం చేస్తున్న దానికి అంటే ప్రజలకి ఎలాంటి సిగ్నల్స్ వెళ్తాయి? కేవలం సోషల్ మీడియా గేమ్తోనే రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి, మనుషుల వ్యక్తిత్వ హననాలు జరుపుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి అసలు వీడియో కూడా చూద్దాం. ఒకసారి ప్లే చేయండి అసలు వీడియో. ఇంట్లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి మింకంగా మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి మింకంగా మాట్లాడటం తప్ప తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది, నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం, జనాల్లో బాగా అర్థమైంది. దారుణం కదండి సార్, ఎందుకు వచ్చి అలా పెట్రోల్ బాగుంది. ఇంట్లో వైఫ్ పిల్లలు లేడీస్ ఒక ఫాదర్ ఉన్నారంటే మేము గవర్నమెంట్ లో ఉన్నాం. ఒకసారి ప్లే చేయండి స్టార్టింగ్. పైకి మింకంగా మాట్లాడటం తప్ప మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. రైట్, ఇది యాక్చువల్గా దీనికి స్టార్టింగ్ మాట్లాడిన వ్యాఖ్యలు, మేము గవర్నమెంట్ లో ఉన్నాం, పైకి బింకంగా మాట్లాడుతున్నాం, వెంకటేశ్వర స్వామి ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో మాకు అందరికీ భయం వేస్తుంది, జనాల్లోకి బాగా వెళ్ళింది ఆవిడ మాట్లాడిన ఇది. అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అలా భయపడుతున్నారు అని చెప్పడానికి చెప్పిన వ్యాఖ్యల్ని నేనే భయపడుతున్నాను అని రోజా చెప్పినట్లుగా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజానికి ఈ ఒక్క చిన్న ముక్క కట్ అవ్వడం వల్ల తన మీద అంటే తన ఉద్దేశాలు ఏమైనా కావచ్చు, ఆ భయం నిజంగా రోజా గారికి ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఉండొచ్చు, ఎదురుగా ఉన్న జోగి రమేష్ గారికి ఉండొచ్చు, ఆ పక్కనున్న మహిళలకు కూడా ఉండొచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ఉండొచ్చు. నిన్న కూడా మనం డిబేట్లో మాట్లాడుతుంటే అసలు ఎవరు మొఖాన నెత్తురు చుక్కలేదు, ఎందుకు అందరూ అంత డల్గా మాట్లాడుతున్నారు అంటే టీడీపీ నాయకుడు కూడా కౌంటర్ ఇచ్చారు. మరి ఇంత భావోద్వేగమైన పరిస్థితుల మధ్య నవ్వుతూ మాట్లాడతారా తిరుపతి లడ్డూ విషయంలో అనేది? నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు క్రూరమైన రాజకీయాల్లో లేదంటే క్రూరమైన అంశాలను భగవంతుడికి మాత్రం చుట్టి చేయొద్దు. మిగతా ఏదైనా తీసుకోండి, ఏమైనా మాట్లాడండి, కానీ భగవంతుడికి మాత్రం చుట్టి చేయడం వల్ల ఈరోజు విశిష్టమైన ఆలయ ప్రతిష్టని దిగజార్చినట్టు అవుతారు. అదే ఇంకా ఏ మతాన్ని కొట్టడానికి ఇన్నేళ్లుగా మన దేశం మీద జరుగుతున్న దాడులు ఉన్నాయో కాస్తో కూస్తో ఈనాడు ఈ 13 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి బీజేపీ వచ్చిన తర్వాత మతం కాకుండా వేరే మతానికి వెళ్ళిపోతున్న వాళ్ళని మనం కాపాడుకోగలిగాం. మత మార్పుడులు ఆగినాయి, కొన్ని దుర్మార్గమైన చర్యలు ఆగినాయి.
అలాగే ఈరోజు దేశాన్ని రక్షణ కోసం, హిందూ దేశంగా ఉన్న ఈ భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని చర్యలు చేపడుతున్నామో ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇలా దేవుళ్ళని తీసుకొచ్చి పదే పదే మాట్లాడడం వల్ల మరో మతానికి ఇన్ని జరుగుతున్నా మీ దేవుడు ఏం చేయలేడా లాంటి ప్రశ్నలు తలెత్తేలాంటి ఉత్పన్నమయ్యేలాంటి అవకాశాన్ని ఇదే మతంలో ఉన్నవాళ్ళు, ఇదే దేవుణ్ణి నమ్ముతున్నామన్న వాళ్ళు, ఇదే దేవుడు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు పదే పదే మాట్లాడడం మాత్రం సమంజసం కాదు. ఇది శ్రేయస్కరం కాదు. అలాగే కూటమి ప్రభుత్వం కానీ లేదంటే ప్రతిపక్షాలు కానీ అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. అసలు నిజానికి సిట్ ఒక నోటీస్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దగ్గర నుంచి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు ఏ రోజైతే ఒక సిట్ విచారణకి ఆదేశించిందో, సిట్ విచారణకి ఆదేశించిన సమయంలో తిరుమల లడ్డు మీద రాద్ధాంతాలు, ప్రతిరోజు వార్తలు కూడా ఉండకూడదు, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అన్న అంశాన్ని కూడా జోడించడం జరిగింది. ఆ నేపథ్యంలో 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 5 సభ్యుల్లో సిబిఐ నుంచి 2 ఇవ్వాలి అని సిబిఐని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 2 డిపార్ట్మెంటల్ నుంచి 2 ఇవ్వమని అటు నుంచి కోరింది. అలాగే ఇంకొకరు ఫుడ్ అండ్ సేఫ్టీ, నేషనల్ ఫుడ్ అండ్ సేఫ్టీ మేనేజర్ అథారిటీ నుంచి ఒక పర్సన్ని తీసుకోవడం జరిగింది. ఇలా 5 ఇందులో ఉన్నారు. 5లో నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలనుకున్నాను. ఆయనే గోపీనాథ్ జెట్టి గారు, చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్. ఆయన ఎవరున్నారు? ఆయన సిట్లో ఉన్నారు. ఆయన ఎవరు? ఇదే కల్తీ జరిగింది అని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఉన్న వ్యక్తే. ఈ 2022 నుంచి ఏదైతే జరిగింది అని పదే పదే మాట్లాడుతున్నామో ఆ పీరియడ్లో ఉన్న వ్యక్తే గోపీనాథ్ జెట్టి. గోపీనాథ్ జెట్టి ఎలా విచారణలో పాల్గొంటారు? ఎవరైనా సరే ఎక్కడైనా ఒక జడ్జి విషయం ముందుకి ఏదన్నా తీర్పు వెళ్ళింది అంటే మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానీ, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, బెయిల్ విషయంలో కానీ నాట్ బిఫోర్ మీ అంటారు. నాట్ బిఫోర్ మీ అంటే వాళ్ళ ముందుకి ఆ సమయంలో ఆ రాష్ట్రంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏ తీర్పు ఇచ్చినా నా మీదకి అది వస్తుంది కాబట్టి నాట్ బిఫోర్ మీ, నా ముందుకి ఇది రాకూడదు, నేను గౌరవంగా దీని నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంది అని. కానీ గోపీనాథ్ జెట్టి గారు ఇక్కడ తప్పుకోలేదు. మరి అది తెలియక కూటమి ప్రభుత్వం వేసిందా? గోపీనాథ్ జెట్టి గారిని ఎలా అందులో నియమిస్తారు? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఏ టీం అయితే ఆ పీరియడ్లో ఉన్న టీం అంతా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ టీం సభ్యుడే అందులో ఎలా ఉంటారు అన్న ప్రశ్న ఈ రోజుకి మరి ఎవరి నుంచి ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. ఒకటి. రెండవది, జవహర్ రెడ్డి గారు ఏమైపోయారు? ఆ రోజు ఈవోగా ఉన్నది జవహర్ రెడ్డి గారే. సరే, ధర్మారెడ్డి గారి గురించే మనం మాట్లాడుతున్నాం, సుబ్బారెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళతో పాటు వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు? రావాల్సిన అవసరం ఉందా లేదా? జవహర్ రెడ్డి గారి పేరు అసలు ఏమైపోయింది? ఎలా మాయమైపోయింది? వీళ్ళని అంటే ఎవరు తప్పిస్తున్నారు? అంటే కనీసం కూటమి ప్రభుత్వం ఇది కూడా ఆలోచించుకోకుండా ఎలా ముందుకు వెళుతుంది? ఎన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి? స్వామివారి విషయంలో జరుగుతున్నది, ప్రజలకి చెప్పాల్సిన అంశాలు, లడ్డూలో కల్తీ జరిగింది, కెమికల్ జరిగింది, ఏ కెమికల్ వాడారు, దాని ఫార్ములా ఏంటి, అది తింటే ఏమవుతుంది, తాగితే ఏమవుతుంది కాదు. ఇది మాత్రం కాదు, జరిగిన తప్పు జరిగింది, ప్రక్షాళన జరగాల్సింది జరిగింది. అదేవిధంగా కల్తీ నెయ్యి కాదు, మేము వాడుతున్న నెయ్యి ఇది, ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నెయ్యి ఇది, దీని ప్యూరిటీ ఇది, దీనికి సంబంధించిన ఫార్ములా ఇది, ప్రజల ముందు పెట్టండి. ఇక నుంచి మీకు జరగదు అన్న గ్యారెంటీ